లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం? ఎక్సలెంట్గా ఉంది, నెంబర్ 1. జగన్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం? చెత్త పరిపాలన, వీడు మళ్ళీ రాకూడదు. అనవసరం గెలిపించామనుకుంటారు, చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు. ఒక రాజధాని అయితేనే అందరికీ సమానంగా మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ వైజాగ్ వాళ్ళకి కానీ ఇటు అనంతపురం వాళ్ళకి కానీ ఇద్దరు ఈక్వల్ సరిపోతుంది. మాకు ఏమీ లేదండి. లేనటువంటి వాడు కూడలేదండి. ఇలా లేనటువంటి వాడు కూడలేదు. ఉన్నవాడికి వెళ్తాండి అన్ని. ఈ జగన్ గారు చేసే పరిపాలన నేను కావాలని గెలిపించుకున్నా కానీ ఆయన పరిపాలన అసలు మాకు నచ్చలేదండి. ఏం అందట్లేదా? ఏమీ లేదండి. పథకాలన్నీ ఇస్తున్నా అసలు ఏమి లేదండి. అసలు ఉన్నవాడికి వెళ్తాయండి. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు తెలుగుదేశం గెలిపించుకుంటామని వెళ్ళింది. మరి సీఎంగా ఎవరు కావాలి? సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కావాలండి మాకు. ఎందుకని? ఆయన మాకు ఏదో టైంలో ఇల్లు కట్టారు ఎన్టీ రామారావు గారు. ఆయన వల్ల చంద్రబాబు నాయుడు నిలబడ్డారు కాబట్టి ఆయన కావాలండి మాకు. జగన్ గారు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. సామాన్యుడి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. సామాన్యుడు ఇదివరకు 500 తెచ్చుకుంటే రోజుకి 300 ఖర్చు పెట్టి 200 నిలవేసుకునేవాడు. ఈ రోజున జగన్ గారు వచ్చిన తర్వాత 500 తెచ్చుకున్నా కానీ కూలివాడికి ఏమీ సరిపోవడం లేదు. ప్రతి రేటు ఎక్కువైపోయింది, బిల్లులతో సహా, కరెంటు బిల్లులతో సహా. రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అభివృద్ధి జరిగిందంటారండి? ఏదన్నా ఏమీ జరగలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత రోడ్ల మీద దృష్టి పెట్టలేదు. ఆయన ఎప్పుడు బటన్ నొక్కుతున్నాను, ఆ డబ్బులు వేస్తున్నాను, ఈ డబ్బులు వేస్తున్నాను అని చెప్పి ప్రజలను మోసపూరితమైన హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చారు. ఈ రోజున మద్యపాన నిషేధం చేయలేదు కదా, ఇంకా ప్రజల్ని ఆర్థిక ఇబ్బందుల్లో పడేశారు. ఆ రోజున 90 రూపాయలు 100 రూపాయలు ఉన్నది ఈ రోజున 200 300 సీసా అమ్మి ప్రజల్ని ఇంకా ఆర్థిక ఇబ్బందులు పాలు చేశారు. పరిపాలన ఎలా ఉందని చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ అంటున్నాను. నిరుద్యోగం పెరిగిపోయింది. మరంటి సామాన్యుల గారికి కూడా ఉద్యోగాలు లేవు. ఒక నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు. ప్రతి జనవరికి నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు దాకా ఏ నోటిఫికేషన్ లేదు. కాబట్టి జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. ఈ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకంటే పెన్షన్లు తీసేస్తున్నారు. కరెంటు బిల్లు 300 వస్తుందని పెన్షన్ తీసేస్తున్నారు. వాళ్ళ పేరు మీద కరెంటు బిల్లు అదే ఇంటికి సంబంధించింది డాక్యుమెంట్ చూపిస్తున్నారంటే వాళ్ళు పెన్షన్ తీసేస్తున్నారు. చిన్న చిన్న గుడ్సులు లాంటివి ఉన్నా కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయి. కొన్ని అదేంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చి ఏదైనా అవ్వచ్చు. ఆ రకంగా చూసినా కూడా వాళ్ళ పెన్షన్ తీసేస్తాం జరుగుతుంది. ఈ మద్యపాన నిషేధం మీద ఏమంటారండి? మద్యపాన నిషేధం అనేది ప్రభుత్వం నడిచేదే మద్యపాన నిషేధం మీద. ఎందుకంటే వాళ్ళకి వచ్చే డబ్బులన్నీ కూడా ఆటల మీద. ఇదివరకు కోట 70 రూపాయలు ఉండేది, ఇప్పుడు 250 రూపాయలు అయింది. బీర్లు ఎలా పడతా ఉన్నాం బీర్లు అంటున్నారు. ఆ బీర్లలో రకరకాల బీర్లు తెచ్చి జనాలందరూ నాశనం చేయడం తప్ప ఏమీ లేదు. దానివల్ల వీటిలోనే మద్యపానంలో సగం డబ్బు ప్రభుత్వానికి వచ్చి వాటి మీదే ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా నడుపుతున్నారండి. జగన్ పరిపాలన అంత బాగున్నట్టుగా లేదండి. కారణం ఏంటంటే సరైన రోడ్డు వసతి లేదు. ముఖ్యంగా రైతు అనేవాడికి అనేక సార్లు కరెంట్ బిల్లు పెంచి నానాయాత్ర పడేట్టుగా చేశాడు. తర్వాత రైతుని అనేక రకాలుగా నష్టపడుతున్నాడు. ఒకవేళ రైతు నానా కష్టాలు పడి పండిస్తే మద్దతుదారు ఎవరు? పాదయాత్ర సీజన్ అండి. యాక్చువల్లీ పాదయాత్ర సీజన్ అయితే పాదయాత్ర ఇవాళ ఖచ్చితంగా లోకేష్ అనేవాడు పాదయాత్ర చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే సరైన పరిపాలన లేదు. వాళ్ళ పార్టీ వ్యతిరేకులు అయితే వాళ్ళని అనేక రకాలుగా వేధించడం, అరెస్ట్ చేయడం ఇలాంటి బాధలన్నీ పెడుతున్నారు.